Good morning. It's Wednesday morning, 5:30 a.m. ఫస్ట్ అయితే నేచర్ని ఎంజాయ్ చేసేసి కిచెన్లోకి వచ్చి కుకింగ్ స్టార్ట్ చేశాను. కుకింగ్ స్టార్ట్ చేయడానికి ముందే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి మా పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. వెంటనే కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు ఊరు వెళ్తున్నాను, కొత్త ఇంటికి. అక్కడ ఫామ్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి. కర్రీ చేసేసి బాక్స్లో పెట్టుకొని ఊరు తీసుకెళ్తాను. పప్పు దోసకాయ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్ రెసిపీ. అందరిలాగే నేను కూడా కుక్కర్లో చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పప్పు కడిగి పెట్టుకొని దానిలోకి కావలసిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి విజిల్కి పెట్టేస్తాను. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ సూజీ రవ్వ ఉప్మా చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే పప్పు స్టవ్ మీద పెట్టేసి ఉప్మా స్టార్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్మా కోసం కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు, పీనట్స్, క్యాషూ నట్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. నట్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకుంటున్నాను. అదే కడాయిలో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసాను. మీరు కావాలంటే జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి తగినంత క్రిస్టల్ సాల్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. 2 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత సూజీ రవ్వ యాడ్ చేయాలి. నేనైతే మెజర్మెంట్స్ ఏం ఫాలో అవ్వట్లేదు, అందాజాగా చూసి వేస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, మంచిగా కుక్ అయింది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే. హాట్ వాటర్ వేయడం వల్ల రవ్వ బాగా ఉడుకుతుందండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా ఎప్పుడు ఇలా మంచిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
కారం పొడితో కానీ షుగర్తో కానీ మీకు ఇష్టమైన చట్నీ ఏదైనా సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు. నేనైతే షుగర్తో బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేలోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీకి తాలింపు పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఊరు బయలుదేరాలి. ఊరు నుంచి నేను కొన్ని ఐటమ్స్ ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే కొన్ని కిచెన్ ఐటమ్స్ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తాను. అక్కడ నుంచి ఏం తీసుకొచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. మన ఛానల్ నుంచి ఎవ్రీడే మార్నింగ్ 11 AM వీడియోస్ పోస్ట్ చేస్తానండి. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి కర్రీ ఒక బాక్స్లోకి పెట్టుకుంటున్నాను. ఊరు తీసుకెళ్ళడానికి కొంచెం మ్యాంగో పికిల్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోవడమే. వెళ్ళేటప్పుడు నేను కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ ఫర్నిచర్ ఉంటుంది. స్టూల్స్, టేబుల్స్ అవి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇలా పచ్చని పొలాలు, నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేను ఊరు స్టార్ట్ అయ్యాను. మా హస్బెండ్ ఏమో సీరియస్గా డ్రైవ్ చేస్తారు. నేనేమో ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తాను. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్, బిల్డింగ్స్, మా ఊరికి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ గేదెలకి సావిడ్లు అంటాము మేము మా సైడు. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఎప్పుడు కొత్త ఇంటికి వచ్చిన క్లీనింగ్ చాలా ఉంటుందండి. ప్లాంట్స్ బాగానే ఉన్నాయి. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేయటం స్టార్ట్ చేయాలి. స్టవ్ క్లీన్ చేయడం, కౌంటర్ టాప్ క్లీన్ చేయడం. చూసారు కదా మొత్తం క్లీన్ చేశాను. ఆఫ్ ద కెమెరా హౌస్ మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడైతే అక్కడ నుంచి క్యారీ చేసిన బాక్సెస్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ రైస్ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా హాల్లో మంచాలు. అవి ఎప్పుడైనా సమ్మర్లో వచ్చినప్పుడు బయట పడుకోవడానికి పెట్టుకున్నాము. సోఫా సెట్ ఒకటి తీసుకోవాల్సి ఉంది, ఇక్కడికి తీసుకుంటాము. త్వరలోనే తీసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఫ్రిడ్జ్లోనే నేను అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటానండి. రైస్, స్పైసెస్,
కొన్ని కంపల్సరీ ఉండాల్సిన గ్రోసరీ అంతా ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటాను. ఇక్కడ నేను ఇక్కడ ఆర్ఓ కూడా ప్రొవిజన్ ఇచ్చానండి. ఏ బ్రాండ్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాము, అండర్ సింక్ ప్యూరిఫైయర్ తీసుకున్నాము. ఇంకొకసారి డీటెయిల్స్ ఇస్తాను. లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే టైంలో మా హౌస్లో బర్డ్స్ నెస్టులు ఉన్నాయండి. బర్డ్స్ వస్తే చూస్తున్నాను. ఎంత క్యూట్గా ఉంటాయి అసలు. మేము ఉన్నా లేకపోయినా బర్డ్స్ అయితే ఉన్నాయి. హౌస్ ఓపెనింగ్ చేయక ముందు నుంచి కూడా బర్డ్స్ నెస్టులు ఉన్నాయండి. ఇక్కడైతే లంచ్ చేసిన తర్వాత ఉన్న డిషెస్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఈవినింగ్ టీ కూడా పెట్టేశాను. టీ తాగేసి మళ్ళీ రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చిన తర్వాత చూడండి మా పప్పి చాలా ఎక్సైట్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి మిస్ అవుతుందంట. ఈ వీడియో అయితే ఇంతేనండి. లాస్ట్ వరకు చూసిన మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.